సార్, నా పేరు యశోదా లక్ష్మి. నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫీసర్గా ఉన్నాను సార్. నేను ఇక్కడ ప్రిన్సిపల్ వీరపనేనిగూడెం నుంచి బెస్ట్ ప్రిన్సిపల్గా సెలెక్ట్ అయ్యాను. ప్రమోషన్లో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫీసర్గా వెళ్ళాను సార్. ఈ సింగపూర్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ అక్కడ నాకు బాగా నచ్చిన దాంట్లోనే సార్ 5 points సార్. ఫస్ట్ వన్ ఇస్ కాంక్రీట్ పిక్టోరల్ అబ్స్ట్రాక్ట్ అని ఉంది సార్. అది ఏంటంటే మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో పిల్లలకి ఫస్ట్ వాళ్ళు లెర్నింగ్ బై డూయింగ్ చేస్తూ దాన్ని విజువల్గా ఐదర్ పిక్చర్స్ కానీ మోడల్స్ కానీ డిజిటలైజేషన్ చూసి దెన్ అబ్స్ట్రాక్ట్కి వస్తున్నారు. అంటే లైక్ ఫార్ములాస్ ఆర్ న్యూమరికల్స్ వాట్ ఎవర్ మే బి దట్ మ్యాథ్స్ ఆర్ సైన్స్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఇస్ దట్ డిఫరెన్షియేటెడ్ లెర్నింగ్ యాక్టివిటీస్ సార్. డిఫరెన్షియేటెడ్ లెర్నింగ్ యాక్టివిటీస్ క్లాస్లోని అక్కడ మనకి సింగపూర్లో 3 categories-గా పిల్లలు డివైడ్ చేస్తున్నారు. హా, మా, ల. హైయర్ అచీవర్స్ HA, మా మీడియం అచీవర్స్, లోవర్ అచీవర్స్. సో వీళ్ళకి సేమ్ క్లాస్ రూమ్లోనే డిఫరెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తే ఆల్ కెన్ ఎట్ ఏ టైమ్ ఇన్వాల్వ్ ఇన్ ద లెసన్. సో ఎవరు కూడా అంటే యాక్టివ్గా ఉండేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, డల్గా ఉండేవాళ్ళు నెగ్లెక్ట్ చేయబడతారు. అలా కాకుండా యాక్టివిటీస్ అనేది 3 bases-లో ప్లాన్ చేసుకుంటే దెన్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ విల్ బి ఎంగేజ్డ్. దట్ ఈస్ ద సెకండ్ థింగ్ సార్. దెన్ థర్డ్ వన్ ఈజ్ స్టడీ ప్లాన్స్. టీచర్స్ లైక్ మనకి ఇప్పుడు క్లస్టర్స్ ఉన్నాయి కదా సార్, సేమ్ ఇన్ దాట్ వే ఓన్లీ ఇట్ ఈస్ లైక్ సబ్జెక్ట్ టీచర్ కోఆర్డినేషన్ మీటింగ్స్ అని ఉండి వాళ్ళు HODs ఒక లెసన్ ప్రిపేర్ చేసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి బెటర్గా మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ వాళ్ళు చెప్పి, అంటే గ్రూప్ ఆఫ్ ద టీచర్స్ లైక్ వాళ్ళకి జోన్స్ ఉన్నాయి సార్, Zone 1, Zone 2 అని ఉన్నాయి. నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, 4 zones. So teachers will be meeting. Singapore మొత్తం 4 zones. Yes sir. Okay. Yes sir. So they meet and they discuss subject wise discussions జరుగుతున్నాయి. బెస్ట్ అంటే HODs will explain బెస్ట్ ప్రాక్టీసెస్ వాళ్ళు ఏం చేశారు అన్నది లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసి మిగతా టీచర్స్ కూడా అది డిస్కస్ చేసి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి సొల్యూషన్స్ కూడా ఆ మీటింగ్స్లో దే ఆర్ ఫైండింగ్ అవుట్. సో దాన్ని ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు అనేది దే ఆర్ డిస్కసింగ్ సార్. దట్ ఈస్ ద థర్డ్ థింగ్. How often do they meet, Amma? Sir, they said once in a month. Yes sir. Yes sir. Yes sir. So another one is higher order thinking skills we say HODs అంటాం కదా సార్. సో వాళ్ళకి లెసన్ లోనే దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకుని అంటే క్రిటికల్ థింకింగ్ వచ్చేలాగా, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ సెల్ వాల్ అని అడగకుండా ఇఫ్ సెల్ వాల్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సెల్ వాట్ విల్ హ్యాపెన్. సో they are allowing the students to think and to apply that. Whatever they have learned, they have to apply that. So critical thinking పెంచేదానికి ఇది higher order thinking question skills అన్నది ఉంది సార్. Then competency based assessment, giving them projects, assignments, presentations and దానికి rubrics పెట్టుకుని like టీమ్ 5 members ఇచ్చి అందులో మాతో ఒక యాక్టివిటీ చేశారు సార్. ఇన్ దాట్ 2 people విల్ బి ప్రెజెంటర్స్ and one person will be the leader, one person will be the note taker and one person will be the timekeeper. So ఈ presentation అయినప్పుడు they present the topic. వాళ్ళకి 3 questions, ఒక 3 topics ఒక first presenter and next 3 topics second presenter will tell after discussing in the group. And like that 4 groups in the class will be there. Then this presenter 1 and presenter 2 have to go to the other groups and they have to check how they are making that and how this can be better. సో ఇలా చేసి మళ్ళీ అందరూ కలిసి ప్రెజెంట్ చేయటం. సో మంచి ఫెసిలిటేషన్ స్కిల్స్ అనేది మాతో చేయించారు సార్. అండ్ వన్ మోర్ థింగ్, బెస్ట్ థింగ్ ఈజ్ దట్ ఎక్కడా కూడా ఆన్సర్ రాంగ్ చెప్పారని చెప్పట్లేదు సార్. దే ఆర్ మేకింగ్ అస్ రియలైజ్ వేర్ వీ హ్యావ్ డన్ ఎ మిస్టేక్. సో మిస్టేక్ ఎప్పుడు చేస్తామంటే టాపిక్ అర్థం కాకపోతే దాని అది ఎక్కడ దానికి క్వశ్చన్స్ వేస్తున్నారు, ప్రోబింగ్ క్వశ్చన్స్. సో విత్ దట్ దే ఆర్ గెటింగ్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ us. So this type of skills to be implemented in our Andhra Pradesh. It is happening, but in a structured way. If we done, sir, it will be better, sir. And thank you, sir, for this opportunity. I may go to Singapore, but nenu professional growth నాకు వచ్చుండేది కాదు సార్. Never expected in my life that this will be a gift of a best teacher గా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ అవకాశం వస్తుంది అన్నది. So life long experience I got from this experience. I'll implement that in my district. I'll see that, sir. Thank you very much, sir. Thank you, sir. Thank you, ma.
Sir, good afternoon, sir. My name is Thirumal Sridevi, Headmistress Pandit Nehru GVMC High School, Bhimanapatnam, Visakhapatnam district, sir. I got an opportunity to participate in Singapore, visit Singapore and participate Singapore schools and observe Singapore schools, what is going on in Singapore education system. Sir, actually teacher well-being and mental health of the students is very important to achieve desired goals, and the learning ecosystem should be in a healthy way. So where in Singapore what they are doing is they appointed wellness ambassadors. That is a specifically designed for that Singapore education system, which is not there in our education system. ఇది స్కూల్ లెవెల్ అమ్మా వెల్నెస్ అంబాసిడర్ ఆర్ ఇస్ ఇట్ అట్ No, sir, that is a total wellness ambassadors. But at the school level, school staff well-being committees are constituted, sir. At school level, they are designed like that. These wellness ambassadors mainly focus, their major role is on to provide some basic mental health facilities and support peer supporting system will be there in wellness ambassadors are doing, sir, at the total areas, that particular, like our mandal system, the same system will be appointed in mandal level, like mandal level, there they are appointed as a wellness ambassadors. So not only that, they encourage help seeking behavior by directing the teachers to relevant resources. Actually, they are doing that major role. And another thing is where హౌ ఆర్ దే ట్రాకింగ్ అమ్మా? సో ఇఫ్ ఒక టీచర్ గా నాకు హెల్ప్ కావాలంటే హౌ డు దే రీచ్ అవుట్? దే కాల్ ద అంబాసిడర్ ఆర్ ఎట్లా చేస్తున్నారు? వాట్ ఇస్ ద మెకానిజం? no, sir, that will be every month they will meet, sir. Actually, every they will month, conduct the meetings. So the ambassador meets every month. The wellness ambassador meets. And committee meets every month. Yes, sir. Yes, sir. And they are also constituted school wellness committees at school level. They led one program is called For Teachers by Teachers. So they support teachers. The peer supporting system and mentoring system is there, sir. So the wellness activities there at the school level, they are conducting wellness activities, and team building is very important for them, sir. For that, they are going out some outing programs there, so that some recreational activities they are conducting, so that the team building is possible. So the teacher interactions, the strengthening of teachers' relationships among the teachers is possible, sir. And not only that, work-life based initiatives they are taking, especially where the teachers are lacking some capacity buildings, where that workload can be reduced, and they support the teachers. PLS system is there, sir. People leader communities are there at higher level, that at district level. They also contribute some service to these people where their need is arised. So when I require any need regarding mental health issues or any support system I require, they will guide me in different areas where I am needing support. And another system is peer supporting system is there. So that they can interact with the teachers, and they can share their problem with the elder senior teachers. The senior teacher will guide the junior teachers, so that the problem will not be seems as a problem, because it is diversified. The teacher will give in a guidance that in a divergent directions, not in a convergent directions, so that the problem is not at all a problem for the teacher. So the teacher's growth can be promoted in that direction. Sir, already we are having mental health counselors in our school for 9th and 10th classes. We are providing only once in twice. They are visiting our schools. So we have to strengthen that mental health counselors. వాళ్ళు టీచర్స్ కి ఏం చేయట్లా, వాళ్ళు Only స్టూడెంట్స్ కి, students, 9th and 10th, వాళ్ళు that's what స్టూడెంట్స్ I'm మీద ఎక్కువ telling. శ్రద్ధ పెడుతున్నారమ్మా. Sir. ఇప్పుడు మీరు అనేది మనం Teachers are- చాలా అవసరం యాక్చువల్లీ, Yes, sir. బికాజ్ మీరున్న ఎన్వైరన్మెంట్ కూడా ఏంటంటే తల్లిదండ్రుల నుంచి ప్రెషర్ ఉంటుంది. అవును ఇట్స్ నాట్ ఈజీ. Yes, sir. సో ఐ థింక్ దిస్ ఇస్ అ గ్రేట్ ఇనిషియేటివ్. విల్ టేక్ ఇట్ అప్ క్వైట్ సీరియస్లీ.
we have to strengthen that thing, sir. At the same time, we have to create school level well-being Yes. communities committees can be constituted in school level, sir, so that the senior teacher will guide the junior teachers. Then the problem will be minimized, where the teachers who are facing problems in mental issues, that can be reduced, sir. And one more thing we can include in our monthly teacher meetings is there, no, sir. That time we can discuss well-being of the teachers also, wellness of the teachers also should be included in our school, sir. One more thing is that stress management workshops very much needed for the teachers because of over stress is there, no, sir. That's why stress related workshops are yoga and mindfulness activities should be conducted for teachers, sir. And they are celebrating whenever the teacher is achieving something new, then the monthly celebrated that achievements, teacher achievements in. So we are giving an idea that in cluster complex where all the teachers are meeting, no, sir, at the time we can celebrate that achievement of the teachers, best practices or any other thing which is done by the teacher, we can celebrate the teacher. It boosts the morale of the teachers, sir. Thank you, sir. Thank you, The AP government gave me an opportunity to participate Singapore education system. Sir, this is one, I strongly believe one thing, sir. One teacher, one student, one pen, one book can bring a desirable change in the society, sir. Sir, we one more thing I would like to add that I saw I am following your videos, sir. That is V3S. Recently you spoke about 3S, speed, stability and service. We also give the same thing what you are explained in media. The same we will do for you, sir. Thank you, sir. We are motivated by you, sir. Thank you, sir. Thank you very much. ఇన్ఫ్యాక్ట్ మీరు రిక్వెస్ట్ చేస్తాం కాదు ఇక్కడ ఏంటంటే మీరు అంత దూరం వెళ్ళి ఫైండింగ్స్ మాకు తెలియజేసిన తర్వాత ఒక బాధ్యతగా తీసుకుని ఇది అమలు చేద్దామని. వీ వాంట్ టు సీరియస్లీ ఇంప్లిమెంట్ ఈచ్ ఆఫ్ దిస్ వాట్ ఈస్ రెలవెంట్ ఫర్ ఆంధ్ర, మన కల్చర్, మనకి వీ రియలీ వాంట్ టు డూ దిస్. సో మీరు వెళ్ళారు, అబ్జర్వేషన్స్ తీసుకొచ్చారని అక్కడితో ఆగం మేము. ఇది అమలు చేసి ఒక ఫలితాలు ఎంతవరకు తీసుకొచ్చామనేది ఇంపార్టెంట్.